అలాగే ప్రిపేర్డ్ ఇది 1000-2000-3000 అవుద్ది ఫోన్లే అని చెప్పేసి. సో వెళ్ళేటప్పుడు కూడా సగం వరకు వెళ్ళిన తర్వాత మాకే అనిపించిందంటే ఈ గుర్రం మీద కూడా ప్రయాణం చేయలేదు, చాలా హింస అసలు కనిపిస్తుంది మాకు. దీన్ని ఎందుకు అంత ఇబ్బంది పెట్టాం మేము అప్పుడు చెప్పాం మౌళి మరి మేము రాలని నా మిస్సెస్ చెప్పింది. అప్పటికే తనకి అంటే వాష్రూమ్కి వెళ్ళాలి, చాలా ఇబ్బంది పడుతుందని నేను మనకి ప్రయాణం చేయాలని మధ్యలో దీపాను. నేను దీపిన మా ఆవిడ దీపింది. మౌళి మిస్సెస్ కూడాను మరి నాకు ఇబ్బంది పెట్టకండి నన్ను వదిలేయండి అంటే, మౌళి పాపం అక్కడ బావు రాసి పెట్టుంది. ఇంత దూరం వచ్చి మానేయడం ఏంటంటే మన ఇదే థ్రిల్ లైఫ్లోనే ఏమాత్రం రిస్క్ తీసుకుంటే ఇంకా ఎలాగంటే పదండి అనేసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందంటే కొండ మీద అక్కడ మాత్రం ప్లేన్ ఏరియా ఉంది, ఒక 30-40 ఎకరాలు. అది చుట్టూ మాత్రం ఫెన్సింగ్ వేసాను. ఫెన్సింగ్ వేసి ఎంట్రన్స్లో క్యాంటీన్ ఉంటుంది. మేము అందరం టీ తాగుదాం అనుకుంటే ఈ ఫ్రెష్ అవుదాం ఇది ఉంది కదా, కాబట్టి బాత్రూమ్ అది అంటే చాలా దూరంలో ఉంది. మేము అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి సర్లే బాత్రూమ్ కార్యక్రమాలు అంటే వాష్ రూమ్ తల కార్యక్రమాన్ని చూసుకునేసరికి డామ్ అని పేలింది అటువంటి ఆ కారణాల నుంచి ఒకటి పేలితే మేము ఇక్కడెవరు పేలుస్తారు, ఎందుకు ఇది పేలి ఉంటుందిలే అనుకున్నాం. ఎవరో పెట్లు కొట్టున్నారు ఏదో అనుకున్నాం. రెస్పాన్స్ ఇటు నుంచి డామ్ అని ఒకటి పేలింది పెద్ద సౌండ్తో. సో పేలితే ఏదో జరుగుతుందే అనిపించింది, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇంకా మరొక నిమిషంలో అక్కడ లేడీస్ ఆడడం ప్రారంభించారు, కేకలు వేస్తున్నారు, గోల్ పెడుతున్నారు. సంథింగ్ ఇస్ దేర్ ఫిష్ అని చెప్పేసి దూరంలో కదా అనిపించి ఏంటి జరుగుతుందని చూసి అప్పుడు అటు నుంచి పరిగెట్టి ప్రవాహంలో మనుషులు కొట్టుకొచ్చిస్తున్నారు పరిగెట్టి లోపలికి. కానీ బయటకు వెళ్ళడానికి లేదు, ఎందుకంటే చుట్టూ ఫెన్సింగ్ ఉంది కదా. సో వెళ్ళరు, వచ్చేసి వాడు పేల్చుకుని వచ్చేస్తున్నాడు అటు నుంచి. అప్పుడు మాకు ఈ వీళ్ళు టెర్రరిస్టులు కనిపిస్తున్నారు, ఆర్మ్స్ ఎమ్యునిషన్స్ అంతా ఉన్నాయి, ఇది ఉన్నాయి కదా. వాళ్ళు అంటే మా దగ్గర ముగ్గురు మినిమం సార్, మినిమం. సో వచ్చేస్తున్నారు, అడ్వాన్స్ అయిపోతున్నారు. ఇక అందరం సెర్చింగ్ డేస్ ఇన్ మీన్స్ టు గో అవుట్, ఎలా బయటకు వెళ్ళిపోవడం. అయితే అక్కడ మెయింటైన్ చేస్తున్నాడు, వాష్రూమ్ మెయింటైన్ చేస్తున్నాడు, వాడు తెలుసు కదా. అక్కడ చిన్న వెంట ఉంది, కుక్కపల్లి వెళ్ళినంత వెంట. కొంచెంకి వెళ్ళారండి మేమందరం లేడీస్ అందరూ ఒకరు తోసుకుని వెళ్ళిపోయి మాత్రం వీళ్ళందరూ మేము బయటకు పుష్ చేసి వచ్చాం, అమ్మ రక్షించాం అనుకున్నాం. అప్పుడు వాడు ఏం చేసాడు తెలుసండి, ఇదంతా వెళ్ళిపోతున్నారు కదా, వాడు చూసాడు అక్కడి నుంచి. వాడు అక్కడి నుంచి బయట నుంచి వచ్చాడు, అటు లోపల నుంచి మరి రాలే. ఒకడు బయట నుంచి వచ్చేసి సరే మా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆ గోడ దూరంలో ఉన్నాడు సార్ వాడు, ఆర్మ్ పట్టుకొని ఉండేసరికి మేము చంద్రమౌళి నేను మా మూడో అతను అయితే మాకు కొద్ది దూరం ఉన్నాడు. ఉండేసరికి ఇలా చేసి బయట అన్నాడు. బయట అనేసరికి అంటే కూర్చోమని కదా, బయట 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 అనేసరికి మాకు ఏం చేయాలని అనిపించింది. వాడు అలాగే చెట్టు పెద్ద చెట్టు ఉంది, మనిషి వాడు అక్కడ దూరంలో ఉన్నాడు, బయట అంటున్నాడు. కూర్చుంటే ఎలా కాల్ చేస్తాడు, దర్ ఇస్ నో అదర్ వే. చంద్రమౌళి ఏం చేశాడంటే అతనికి బైపాస్ ఇదయింది, బయటకు వెళ్ళాక కూర్చుండిపోయాడు. నేను కొద్దిగా ట్రై చేద్దాం ఏంటి ఒక అటెంప్ట్లో ఏం పోతుందని చెప్పేసి వాడు ఇలాగొస్తే ఆ చెట్టు మధ్య నుంచి నేను ఇలా పరిగెట్టాను.